హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనా ఫుడ్స్. ఈరోజు మన తనా ఫుడ్స్ కిచెన్లో అలచందల విత్తనాలతో కర్రీ చేసుకోబోతున్నాము. ఈ సీజన్లో అలచందల కాయలు చాలా బాగా దొరుకుతాయి. ఈ కర్రీ జొన్న రొట్టెలేకి, దోశలేకి, చపాతీలేకి మంచి కాంబినేషను. చాలా హెల్దీ కూడా. దీంట్లో మంచి ప్రోటీన్ కూడా దొరుకుతుంది. ఇలా అలచంద విత్తనాలను రెడీ చేసుకొని ఇలా వాటర్లో వేసి కడిగి ఉంచుకోవాలి. ఇందుకు కావలసిన పదార్థాలు: అలచంద విత్తనాలు, ఒక 2 చిన్న ఉల్లిపాయలు కానీ లేదా ఒక పెద్ద ఉల్లిపాయ కానీ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక టమోటా కట్ చేసి పెట్టుకోవాలి. అలచంద విత్తనాలు ఇలా ఉంటాయి. నాకైతే మంచి క్వాలిటీ అలచందలు దొరికాయి. రైతుల నుండి డైరెక్ట్గా నాకు వచ్చాయి. ఇది చూడండి, విత్తనాలు ఎంత బాగున్నాయో. ఈ కర్రీలోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకు ఒక చిప్ప ఎండు కొబ్బరి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, తెల్లవాయలు ఒక 15 తెల్లవాయి చీలికలు రెడీ చేసుకుని, ఈ 3 ఒక 2 ఇంచుల చెక్క, 5-6 లవంగాలు వేసుకొని మిక్సీ పట్టి మసాలా రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి స్టవ్ మీద కుక్కర్ వేడి కానివ్వాలి. అందులో వాటర్ ఉంటే ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అందులోకి 2 గరిటెలు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కాక అందులోకి తిరువాత గింజలు, ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయ, కరివేపాకు ఆ 3 వేసి చిటపటలాడించాలి. అవి చిటపటలాడిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇలా ఆనియన్ ముక్కలు వేసి గరిటె తీసుకొని ఒక 2-3 సార్లు అలా ఇలా కలియబెట్టేసి వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలకు ఆనియన్స్ వేగుతాయి. మనకేమి గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు. కొంచెం వేగితే చాలు. కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని గరిటె తీసుకొని మరి ఒకసారి కలియబెట్టాలి. ఇలా కలియబెట్టిన తర్వాత వేగిన తర్వాత 1.5 స్పూను చిల్లీ పౌడర్ వేయాలి. మన టేస్ట్కి తగ్గట్టు, మనం తినే కారానికి తగ్గట్టు 1 లేదా 1.5 టీ స్పూను చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వేసాను. ఇలా ఆయిల్లోనే చిల్లీ పౌడర్ వేసి వేయించడం వల్ల బాగా ఆయిల్లో వేగి మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇలా చిల్లీ పౌడర్ వేగిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా, కొబ్బరి, ధనియాల పొడి, తెల్లవాయి మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా, ఆ మసాలా ఆనియన్స్లోకి వేసి వేయించాలి. అంటే మసాలా కూడా ఆయిల్లో వేగాలి. ఇలా చిల్లీ పౌడరు, మసాలా ఆయిల్లో వేగితేనే కూరకు అసలైన మంచి రుచి వస్తుంది, చాలా టేస్ట్ వస్తుంది. ఇలా ఆయిల్లో మసాలా, చిల్లీ పౌడరు వేయించుకోకుండా డైరెక్ట్ వేసేదానికి టేస్ట్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇలా వేయించితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇలా వేయించుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న అలచంద విత్తనాలు తీసుకొని ఇందులోకి వేయాలి. ఇలా అలచంద విత్తనాలు కుక్కర్లోకి వేసిన తర్వాత
గరిటె తీసుకొని బాగా కలియబెట్టాలి. ఆనియన్స్, మసాలా, అలసంద విత్తనాలు అన్నీ బాగా కలిసేటట్లు బాగా కలియబెట్టాలి. ఇలా బాగా కలియబెట్టిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసి కలియబెట్టాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి అది కూడా కలియబెట్టాలి. ఇలా కలియబెట్టిన తర్వాత ఇందులోకి వాటర్ వేయాలి. విత్తనాలు ఉడికేకి కర్రీలాగా ఉండడానికి కావలసినంత కన్సిస్టెన్సీలో వాటర్ వేయాలి. ఇలా కలియబెట్టి మనం వాటర్ మనకు సరిపోతాయా లేదా చూసుకోవాలి. తక్కువైతే వేయాలి. ఇలా ఈ విధంగా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి 4 నుంచి 5 వరకు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ ఆన్ చేయాలి. స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్ నుంచి కర్రీని ఇలా బౌల్లోకి తీసి పెట్టుకొని కొత్తిమీర తుంచి పైన గార్నిష్ చేయాలి. రెడీ, అలసందల కూర రెడీ. జొన్న రొట్టె చేసుకొని అలసందల కూరతో తింటే చాలా హెల్దీ, చాలా టేస్టీ. అందరూ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.